హలో ఫ్రెండ్స్, గ్రో యాప్లో మనము బ్యాలెన్స్ విత్డ్రా చేయాలంటే అది ఎలాగో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాము. సో గ్రో యాప్ ఓపెన్ చేసిన తర్వాత మనకి ఈ విధమైన హోమ్ పేజ్ వస్తుంది. ఇప్పుడు మనం స్టాక్స్ పేజ్లో ఉన్నాము. సో జనరల్గా స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయాలంటే కనుక ఇక్కడ మనం ఎక్స్ప్లోర్ చేసుకుని ఇక్కడ నుంచి మనకు కావాల్సిన స్టాక్ అనేది సెలెక్ట్ చేసి దాంట్లో అయితే మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. అలాగే మనము ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు మన గ్రోలో కొంచెం బ్యాలెన్స్ అయితే గ్రో బ్యాలెన్స్ ద్వారా మనం ఇన్వెస్ట్మెంట్స్ అనేది చేసుకుంటాము. మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేసినప్పుడు అయితే మీకు డైరెక్ట్గా మీ బ్యాంక్ అకౌంట్లోంచి మీ డబ్బులు అనేవి వెళ్తాయి. బట్ స్టాక్స్లో మనం ఇన్వెస్ట్ చేసినప్పుడు మాత్రం గ్రో బ్యాలెన్స్ నుంచి అమౌంట్ అనేది మనకి వెళ్తుంది. అలాగే మీరు స్టాక్స్ సెల్ చేసినప్పుడు కూడా మీకు వచ్చిన బ్యాలెన్స్ ఏదైతే ఉందో అది మీ గ్రో బ్యాలెన్స్లోనే యాడ్ అవుతుంది. అదే కనుక మ్యూచువల్ ఫండ్స్లో మీరు రిడీమ్ చేసుకుంటే కనుక అది మీ డైరెక్ట్గా బ్యాంక్ అకౌంట్లో యాడ్ అవుతుంది. సో ఇప్పుడు మీ గ్రో బ్యాలెన్స్లో ఉన్న అమౌంట్ని మీరు ఒకవేళ విత్డ్రా చేసుకోవాలంటే కనుక దానికి ప్రాసెస్ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాము. సో ఇప్పుడు ప్రస్తుతం నా గ్రో బ్యాలెన్స్లో అయితే నాకు ఇక్కడ 318 రూపీస్ అయితే కనిపిస్తుంది. మన గ్రో బ్యాలెన్స్ చూడాలంటే కనుక ఇక్కడ మీ ప్రొఫైల్ ఫోటో ఏదైతే ఉందో దాని మీద ట్యాప్ చేస్తే మీకు ఇక్కడ అమౌంట్ అనేది ఇక్కడ కనిపిస్తుంది. మీరు అమౌంట్ ఇంకా యాడ్ చేసుకోవాలంటే ఈ యాడ్ మనీ ద్వారా మీరైతే మనీ యాడ్ చేయొచ్చు. సో దాంతో మీ బ్యాలెన్స్ అనేది ఇంక్రీజ్ చేసుకుని మీరు స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. కానీ ఇప్పుడు ఈ బ్యాలెన్స్ అనేది మీరు విత్డ్రా చేసుకోవాలంటే, మీకు ఎప్పుడైనా అవసరం పడి విత్డ్రా చేసుకోవాలంటే కనుక మీరు ఒకవేళ మీ బ్యాలెన్స్లోంచి విత్డ్రా చేసుకోవాలంటే మాత్రం మీరు ఇక్కడ దీని మీద ట్యాప్ చేయవలసి ఉంటుంది. సో ఈ బ్యాలెన్స్ ఏదైతే ఉందో దాని మీద ట్యాప్ చేయగానే మీకు ఈ పేజ్లో మీకైతే మీ గ్రో బ్యాలెన్స్ ఎంత ఉందో అనేది ఇక్కడ డిస్ప్లే అవుతుంది. అలాగే రిసీవ్డ్ బ్యాలెన్స్ అవైలబుల్ సూన్ అని కూడా మీకు ఇక్కడ కనిపించవచ్చు మీ గ్రో బ్యాలెన్స్లో. ఇది ఏమిటంటే ఇక్కడ మనకి ఈ మధ్య కనుక మీరు ఆ రోజే కనుక మీరు సేల్ చేస్తుంటే ఏదన్నా స్టాక్స్ కానీ లేదా గోల్డ్ కానీ మీరు ఇన్వెస్ట్ చేసిన ఈటీఎఫ్స్, గోల్డ్ ఈటీఎఫ్స్ అవి ఏమైనా సేల్ చేస్తే కనుక మీకు ఆ బ్యాలెన్స్ అనేది రిసీవ్డ్లో కనిపిస్తుంది. అలాగే పూర్తి బ్యాలెన్స్ మనం ఏదైనా స్టాక్ అమ్మినప్పుడు ఫస్ట్ మనకి ఓన్లీ 80% ఆఫ్ ద అమౌంటే మనకి ఆ రోజుకి అవైలబుల్ అవుతుంది. సో మిగిలిన 20% అనేది బై ద ఎండ్ ఆఫ్ ద డే నెక్స్ట్ డే అనేది మీకైతే అవైలబుల్ అవుతుంది. బట్ ఈ వచ్చిన బ్యాలెన్స్ కూడాను మీకు ఆ రోజు మీరు విత్డ్రా అయితే చేసుకోలేరు. సో మీకు చూపిస్తాను. జస్ట్ ఇప్పుడు మీరు విత్డ్రా అంటే కనుక ఇక్కడ మనకి విత్డ్రా, యాడ్ మనీ అనే మళ్ళీ 2 ఆప్షన్స్ వచ్చాయి. సో మనం ఇప్పుడు అమౌంట్ విత్డ్రా చేయాలంటే కనుక విత్డ్రా అని చెప్పాలి. సో విత్డ్రా అని చెప్తే కనుక ఇక్కడ నాకు 270 రూపీసే కనిపిస్తుంది. వెరాజ్ బ్యాలెన్స్ ఇక్కడ చూస్తే 318 రూపీస్ ఉంది. కానీ నేను విత్డ్రా అంటే మాత్రం నాకు విత్డ్రాకి మాత్రం ఓన్లీ 270 రూపీసే కనిపిస్తుంది. అండ్ ₹48.52 ఈజ్ నాట్ అవైలబుల్ టు విత్డ్రా రైట్ నౌ. సో దానికి రీజన్ ఏమిటి? ఎందుకంటే నేను ఈరోజే స్టాక్ అమ్మాను కాబట్టి సేల్ చేసినప్పుడు మనం ఏ రోజైతే అమ్ముతామో ఆ రోజు మనకి విత్డ్రా చేసుకునే ఆ వచ్చిన అమౌంట్ని ఆ రోజు మనం విత్డ్రా చేయలేము. బట్ నెక్స్ట్ డే మీరైతే విత్డ్రా చేసుకోవచ్చు. బట్ ఆ అమౌంట్ని మీరు స్టాక్స్లో మళ్ళీ ఇన్వెస్ట్ చేయాలంటే వాడుకోవచ్చు, కానీ విత్డ్రా మాత్రం ఆ రోజుకి కుదరదు. నెక్స్ట్ వర్కింగ్ డే, నెక్స్ట్ మార్కెట్ ఓపెనింగ్ డేని మీకైతే ఆ అమౌంట్ మీకు అవైలబుల్గా అవుతుంది. అలాగే మీరు స్టాక్ సేల్ చేసినప్పుడు మీకు ఓన్లీ 80% అనేది మీకు ఆ రోజుకి అవైలబుల్గా ఉంటుంది. మిగిలిన 20% అనేది మీకు నెక్స్ట్ డే అవైలబుల్ అవుతుంది. బట్ ఈ రిసీవ్డ్ బ్యాలెన్స్లో కూడా ఇది మీరు విత్డ్రా అయితే చేయలేరు. కానీ వేరే స్టాక్స్లో మళ్ళీ ఇన్వెస్ట్ చేయాలంటే ఆ అమౌంట్ అయితే ఆ రోజు కూడా యూస్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను విత్డ్రా అన్నప్పుడు నాకు ఇదే అమౌంట్ నేను విత్డ్రా చేయగలను. సో మీకు ఎంత అమౌంట్ కావాలంటే మీరు ఇక్కడ అంత అమౌంట్ అనేది మీరు ఎంటర్ చేయొచ్చు. నేను జస్ట్ 100 రూపీస్ ఫర్ ఎగ్జాంపుల్ ఎంటర్ చేస్తున్నాను. సో ఇక్కడ మనము బ్యాంక్ని కూడా సెలెక్ట్ చేయొచ్చు. సో ఇక్కడ మీరు ఏ బ్యాంక్ కావాలంటే దాన్ని ఇక్కడ మీరు ట్యాప్ చేసి ఆ బ్యాంక్లోకి అయితే మీరు సెలెక్ట్ చేయొచ్చు. సో దాని మీద ట్యాప్ చేసి ఇక్కడ మనము విత్డ్రా అని సెలెక్ట్ చేయాలి. సో ఇక్కడ మనకి గ్రో పిన్ కానీ మీ ఫింగర్ ప్రింట్ పెట్టుంటే ఫింగర్ ప్రింట్, అదర్వైజ్ గ్రో పిన్ ఎంటర్ చేయవలసి ఉంటుంది. సో ఇక్కడ మనం చూడగలము విత్డ్రా రిక్వెస్టెడ్ అమౌంట్ విల్ బి క్రెడిటెడ్ బై 26th April 2 PM. సో ఈరోజు 25th April. సో మనకి నెక్స్ట్ డే 2 PM దాకా మీ బ్యాంక్ అకౌంట్లో అయితే మీ అమౌంట్ డిపాజిట్ అవుతుంది అనేసి ఇక్కడ నాకైతే మెసేజ్ వచ్చింది. సో మనం గ్రో బ్యాలెన్స్ నుంచి విత్డ్రా చేసినప్పుడు ఆ అమౌంట్ వెళ్ళి మనం ఏ బ్యాంక్ని సెలెక్ట్ చేసామో ఆ బ్యాంక్లోకి అయితే విత్డ్రా అవుతుంది. సో అమౌంట్ అవైలబుల్ నెక్స్ట్ డే అని చూపిస్తున్నారు. సో ఇక్కడ స్టేటస్ డీటెయిల్స్ కూడా మనం చెక్ చేయొచ్చు కావాలంటేను. ఇక్కడ మనం స్టేటస్ డీటెయిల్స్ మీద క్లిక్ చేస్తే కనుక
మనం ఇప్పుడు విత్డ్రా చేసిన రిక్వెస్ట్ యొక్క స్టేటస్ అనేది మనకి ఇక్కడ తెలుస్తుంది. సో విత్డ్రాల్ ఇన్ ప్రోగ్రెస్ అండ్ ఎక్స్పెక్టెడ్ కంప్లీషన్ టైం అనేది ఇక్కడ కనిపిస్తుంది. నెక్స్ట్ డే ఇచ్చారు. సో ఇదేంటంటే మనం ఒకసారి విత్డ్రా చేసుకున్నప్పుడు అది 24 hours లోపల మన బ్యాంక్ అకౌంట్లో డిపాజిట్ అవుతుంది. సో అలాగే మీకు ఒకవేళ కనుక ఈ విత్డ్రా రిక్వెస్ట్ క్యాన్సిల్ చేయాలన్నా కూడా ఇక్కడ పక్కనే క్యాన్సిల్ రిక్వెస్ట్ అనే ఆప్షన్ కూడా ఉంది. సింపుల్గా దాని మీద ట్యాప్ చేసి మీరు రిక్వెస్ట్ అనేది క్యాన్సిల్ కూడా చేయొచ్చు. అప్పుడు మీ ఏదైతే ఈ రిక్వెస్ట్ అది క్యాన్సిల్ అవుతుంది. సో అమౌంట్ అనేది మళ్ళీ మీకు మీ విత్డ్రా బ్యాలెన్స్ గ్రో బ్యాలెన్స్లోకి వెనక్కి వచ్చేస్తుంది. సో ఇప్పుడు మనం చూస్తే కనుక ఇందాక 318 రూపీస్ ఉంది. ఇప్పుడు ఇక్కడైతే గ్రో బ్యాలెన్స్లో 218 రూపీస్ కనిపిస్తుంది. చూసారు కదా, ఇప్పుడు ఇక్కడ 218 కనిపిస్తుంది. సో అలాగే మనం ఈ ట్రాన్సాక్షన్స్ ఏమైనా చూడాలంటే కనుక మళ్ళీ ఆ బ్యాలెన్స్ మీదే క్లిక్ చేయాలి. ఇక్కడ ఆల్ ట్రాన్సాక్షన్స్లో కూడా ఇప్పుడు మీరు చేసుకున్న ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా ఇక్కడ కనిపిస్తాయి. మనీ విత్డ్రాన్ ఇనిషియేటెడ్ 25th April 2024 100 రూపీస్ అనేది అయితే ఇక్కడ కనిపిస్తుంది. సో చూసారు కదా, మీరు మీ గ్రో యాప్లో మీ గ్రో బ్యాలెన్స్ నుంచి అమౌంట్ విత్డ్రా చేసి మీ బ్యాంక్ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేయాలంటే దాని ప్రాసెస్ ఏమిటో అనేది ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి. అలాగే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.